వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల రైల్వే కోడూరు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల రైల్వే కోడూరు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాయలసీమ సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని, సాగునీరు అందించే ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు పట్టించుకోకపోవడంతో రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గాలేరు నగరి కాలువ పనులు పూర్తి కాక రైతులకు పంట పొలాలకు నీరు అందడం లేదన్నారు. అలాగే తిరుమల తిరుపతి కడప వయా తిరుపతి జాతీయ రహదారుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు. అభివృద్ధి జరిగిందని చెప్పడం మాత్రమే కాకుండా చేతల్లో చూపించారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎత్తిపోతల పథకాలు, కుడి ఎడమ కాలువల ద్వారా ప్రతి రైతుకు సాగునీరు అందించాలని కోరారు. లేదంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాయలసీమ సమస్యలు పరిష్కరించలేని రాయలసీమ మంత్రులు, ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేసి ప్రజల కోసం పోరాడాలని శ్యామల పిలుపునిచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులుగా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి, కోడూరు ఇన్ఛార్జ్గా ఉన్న శ్రీనివాసులు గారికి, అలాగే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో, వారి నాన్నగారైనటువంటి వైఎస్ రాజారెడ్డి గారితోనూ, రాజశేఖర రెడ్డి గారి కుమారులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయిన జగన్మోహన్ రెడ్డి గారితోనూ, ఇలా 3 తరాలుగా విడదీయలేని ఎంతో అనుబంధం కలిగినటువంటి కోడూరు గడ్డ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న సమస్యల గురించి కూడా కొంచెం మాట్లాడాలి. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక క్లోజ్డ్ రూమ్లో జరిగిన డిస్కషన్స్లో ఓపెన్గా ఒక రాష్ట్ర భవిష్యత్తుని, ఒక రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసిన ఒక కథ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. మీకు గుర్తుంటే కనుక 2024లో మనం ఒక కథ చెప్పుకున్నాం. ఒక ముసలి తోడేలు ఓపిక లేక ఒక గుంటనక్క సహాయం కోరి ఒక కుందేల్ని ఆహారంగా తీసుకున్నామంటే, ఆ గుంటనక్క వెళ్ళి ఆ కుందేలుకి ఎలా మాయ మాటలు చెప్పి ఆ సింహానికి ఆహారంగా మార్చిందో కథ చెప్తున్నాను. ఇప్పుడు ఆ కథ ఎందుకు చెప్తున్నాను అంటే, స్టిల్ ఈ రోజుకి ఇప్పటికీ అమాయకమైన ఆ కుందేలు ఆ సింహం వలలో చిక్కుకుని బిలబిలలాడుతూనే ఉంది. ఇక్కడ ఆ అమాయకమైన కుందేలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 1 కాదు 2 కాదు, ప్రతిసారి ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడుకుంటే కనుక, మరి బాబు గారు ఆయనకి జన్మనిచ్చినటువంటి రాయలసీమ ప్రాంతాలపై ఎందుకంత ద్వేషాన్ని పెంచుకున్నారో మనకు తెలియదు. కానీ ఈ రోజున ఈ ప్రాంతానికి ఒక జీవధార, ఒక ప్రాణధారగా ఉండేటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఆపడానికి అన్ని విధాల ఆయన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. మనం ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. అంటే శ్రీశైలం నుంచి రాయలసీమకు, నెల్లూరు జిల్లాలకు, చెన్నైకి తాగునీటి అవసరాలకు నీళ్లు తీసుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 881 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. నేను ఇది ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి అసలు ఏంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే దాని గురించి పెద్దగా అవగాహన లేదు. అందుకే నా ఈ ప్రయత్నం. ఇక్కడ 821 అడుగులతో ఏర్పాటు చేసినటువంటి పోతిరెడ్డిపాడు 800 కన్నా ఎక్కువ ఎత్తులో నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి మనం పూర్తి స్థాయిలో నీళ్లు తీసుకోగలం. ఉన్నది 881 అడుగులు. 880 కంటే ఎక్కువ ఉంటేనే మనం పూర్తి స్థాయి నీళ్లు తీసుకోగలం. ప్రస్తుతం ఉన్న డిజైన్ ఎలా ఉంది? 44,000 క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి మాత్రమే వీలుంటుంది. 854 అడుగులు ఎత్తుంటే 7,000 క్యూసెక్కులు తీసుకోవచ్చు. 841 అడుగులు ఉంటే కేవలం 2,000 క్యూసెక్కులు మాత్రమే నీళ్లు తీసుకునే వీలుంటుంది. పోతిరెడ్డిపాడు నుంచి దాదాపుగా మనం 101 టీఎంసీల నీళ్లను తీసుకోగలిగేటువంటి సామర్థ్యం ఉన్నా కూడా 2004 నుంచి దాదాపు 2 దశాబ్దాల కాలానికి పైగా ఏనాడు కూడా మనం పూర్తిగా దాన్ని వినియోగించుకోలేదు. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అధికంగా, అక్కడ కూడా పూర్తిగా కాదు, అధికంగా నీటిని తీసుకోగలిగాం పోతిరెడ్డిపాడు నుంచి. అది కూడా 19-20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అలాగే
అలాగే మిగిలిన సంవత్సరాల్లో మనం సరిగ్గా నీళ్లు తీసుకోలేకపోవడం వల్ల పొద్దుటిపాటి నుంచి మనం విపరీతమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది, విపరీతమైన కరువుని ఎదుర్కోవాల్సి వచ్చింది. రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులు ఇలా ఉంటే ఏదో క్లోజ్డ్ రూమ్లో అభ్యర్థన చేయగానే చాలా ఓపెన్గా ఈయన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు. గౌరవ ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ఏ రోజైతే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిండు సభలో చెప్పారో, అన్యమనస్కంగానే ఆయన కూడా చెప్పారు, ఎప్పుడైతే చెప్పారో అది ఒకవేళ నిజం కాకపోతే ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ఆయన చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆయన ఖండించలేదు అంటే మీరు ఒప్పుకుంటున్నారు, ఎస్ నేను రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాను అని మీరు ఒప్పుకుంటున్నారు, అంతే కదా. అంటే ఇప్పుడు ప్రధాన కారణం ఏంటి అంటే మీకేమో మీ కారణాలు ఉండొచ్చు, మీ కేసులు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, అప్పుడు మీరు కామ్గా ఉండడానికి, ఇప్పుడు మీరు కామ్గా ఉండడానికి మీకు రకరకాల కారణాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ నష్టపోయేది మాత్రం రాయలసీమ ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలు. ఎందుకంటే వెనకబడిన ప్రాంతాలను మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు? ఇక్కడ అతి తక్కువ వర్షపాతం ఉంటుందని మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు? మీరు పుట్టిన పెరిగినటువంటి నేల ఇది. అలాంటి నేలకి మీరు తీరని ద్రోహం చేస్తారా ఈ రోజున? ఈ రోజున తెలుగుదేశం పార్టీ, అది కూటమి పార్టీలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా రాజీనామాలు చేయాలి, రాజీనామాలు చేయాలి. మీకు ఆ నైతిక హక్కు లేదు. మీరు ప్రజల గురించి ఏమాలోచించారు? ఆ రోజున రాష్ట్ర పరిస్థితిని గమనించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సముద్రంలో కలిసేటువంటి వరద నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా మనం ఈ వెనుకబడిన ప్రాంతాలకి మళ్లించవచ్చు అని చెప్పి ఆయన ఆలోచన చేయడం జరిగింది. దీనివల్ల రాయలసీమ ప్రాంతానికి ఉండేటువంటి తాగునీటి కొరవ తగ్గుతుంది, సాగునీటి కొరవ తగ్గుతుంది, పంట పొలాలు బాగుంటాయి, రైతు సంతోషంగా ఉంటాడు. 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసి విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇట్స్ జస్ట్ ఫర్ రాయలసీమ, నెల్లూరు ప్రజలకి కరువుని దూరం చేయడం కోసం మాత్రమే. అలాంటి ఒక సంజీవనిని ఈ రోజున మీరు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏమిటి? శ్రీశైలంలో 800 అడుగుల నుంచే రోజుకి 3 టీఎంసీల నీటిని తీసుకునేందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లారు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుందో అన్న భయంతో అప్పుడే ఆయన తెలంగాణలో ఉన్నటువంటి ఆయన అనుచరులు, చంద్రబాబు నాయుడు గారి అనుచరుల ద్వారా రకరకాల కేసులు పెట్టించి దీనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. కానీ అయినప్పటికీ అవన్నీ ఎదుర్కొంటూ లీగల్గా ఆయన వేసిన కేసులన్నిటితోనూ పోరాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన 80% పనులు పూర్తి చేశాం మనం. 24 80% పనులు. కానీ ప్రభుత్వం మారగానే ఈ ప్రాజెక్ట్ మొత్తం పక్కన పడేశారు, ప్రాజెక్ట్ మొత్తం అటకెక్కించేశారు. ఈ రోజున నీకు 15,000 అంటూ పేరు తెచ్చుకున్నటువంటి నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రాజెక్ట్ గురించి వెకిలిగా మాట్లాడుతున్నారు. ఎంత మంది దాహాన్ని తీర్చేటువంటి ప్రాజెక్ట్ ఇది, ఎన్ని వేల ఎకరాలు సాగు చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది. దాని గురించి మీరు వెకిలిగా మాట్లాడడం మీ స్థాయికి తగదేమో అని ఒకసారి ఆలోచించుకోవాలి కదా మీరు. అలాగే రాయలసీమ అవసరాల ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చెందాలా అని, ఎలా అభివృద్ధి చెయ్యాలా అని ఆలోచిస్తూనే ముందుకు సాగారు. ఈ రోజుకి అదే స్టాండ్ మీద ఉన్నారు. కానీ అటు చూస్తే చంద్రబాబు నాయుడు గారేమో మొత్తం అభ్యర్థన చేయగానే ఓకే అనేసారట. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము, మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయాలి. అలా మీరు చేసేంత వరకు ఇదివరకే మా అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, రైతన్నల కోసం, వారి పంట పొలాల కోసం, రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చడం కోసం, మన రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఎంత పెద్ద ఉద్యమాలైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వారి బాటలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కదులుతుంది అని మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా నిజంగా ఈ రోజున మీరు
ఆ ప్రాజెక్ట్ మేము చేయలేము అని ఒప్పుకుంటే కనుక చేసేయండి రాజీనామా. అవసరం లేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా మీ బావమర్ది గారికినేమో పోటీలు చేయడానికి రాయలసీమ ప్రాంతంలో ఒకళ్ళ కుప్పం కావాలి, ఒకళ్ళ హిందూపురం కావాలి. కానీ ఏం చేశారయ్యా ఆ ప్రాంతాలకు వీళ్ళు అంటే ఏమీ లేదు. ఎందుకు ఇప్పటికిప్పుడు ఒక పోరాడి కేంద్రం వాళ్ళతో పోరాడి మీరు తెచ్చుకున్నటువంటి NH4వేనే ఇప్పటిదాకా మీరు ఏమి దాన్ని ఉడుకు పలుకు లేకుండా అలా పడేసారు. పలుకి నేలలో తీసుకుని వచ్చారా మిథున్ రెడ్డి గారు? సంవత్సరాల్లో తీసుకుని వస్తే ఈ రోజుకి మీరు దాన్ని ఉడుకు పలుకు లేకుండా పక్కన పడేశారు. ఎంత అధ్వానంగా ఉన్నాయి ఆ రోడ్లు. అది మళ్ళీ హైదరాబాదు, తిరుమల కనెక్టింగ్ రోడ్స్, అది చెన్నై. ఇలా ఉంది మీ పాలన ఈ రోజున. నిజంగా ఇప్పుడిప్పుడే ప్రజలందరికీ కూడా మీ అసలు స్వరూపం అర్థమవుతోంది. మీరు ఎక్కడికి వెళ్ళి ఆ పరిశ్రమలు తెచ్చాం, ఈ పరిశ్రమలు తెచ్చామని ఎంత మీ ఎల్లో మీడియా ఛానళ్ళు పెట్టి అబద్ధాలు ప్రచారం చేసినా కూడా ప్రజలు కళ్ళు తెరుచుకుని టీవీలో న్యూస్లోంచి బయటకు వచ్చి అసలు న్యూస్ని చూడడం మొదలుపెట్టారు. వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూడడం మొదలుపెట్టారు. రాయలసీమ ప్రజలు కళ్ళు తెరుస్తున్నారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే మీకు అర్థమవుతుంది వాళ్ళకి ఏంటి వీళ్ళు చేస్తున్న పాలన ఏంటి, వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, చెప్పిన మాటలు ఏంటి అని చెప్పి. అలాగే అతి ఘోరంగా రాష్ట్ర ప్రజలంతా ఒక్కటే మీకు సరైన సమాధానం చెప్పే రోజు అతి త్వరలోనే ఉంది. అసలు నెల్లూరులో కూడా అసలు అధికారులు వెళ్తుంటే ప్రాజెక్ట్ చూడడానికి మీరు ఆపేస్తారు. ఎందుకంటే మీ గుర్తు బయటపడుతుందనే భయం. ఎక్కడికక్కడ అడ్డగించేస్తే ఆగిపోతారన్న ఒక ఆలోచన. ఎంత అడ్డగిస్తే అంత ముందుకు కదులుతాము. ఒకళ్ళని ఆపితే 100 మంది వస్తాం, 100 మందిని ఆపితే 1000 మంది వస్తాం, 1000 మందిని ఆపితే 1,00,000 మంది వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తాం. మీలాగా ప్రశ్నిస్తామని చెప్పి పక్కన కూర్చునే రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, నాయకులు కాదు.